మావా, పొద్దున్నే నిద్ర లేవగానే ఫోన్ తీస్తావు, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తావు. ఒకడు కొత్త కార్ కొంటాడు, ఇంకొకడు గోవాలో చిల్ అవుతుంటాడు, ఎవడో జిమ్లో సిక్స్ ప్యాక్ చూపిస్తుంటాడు. ఇవి చూసి ఫోన్ పక్కన పెట్టి అద్దం ముందు నిల్చొని నా లైఫ్ ఎందుకు ఇంత చెత్తగా ఉంది, నేను మాత్రం ఎందుకు ఇక్కడే ఆగిపోయాను అని ఎప్పుడైనా అనిపించిందా? అనిపిస్తే ఈ వీడియో నీకోసమే. ఎందుకంటే నువ్వు చూస్తున్న పర్ఫెక్ట్ లైఫ్స్ అన్నీ ఒక పెద్ద అబద్ధం. వెల్కమ్ టు రైజ్ విత్ రాజ్. ఈరోజు సోషల్ మీడియా వెనుకున్న డార్క్ రియాలిటీ మాట్లాడుకుందాం. నో షుగర్ కోటింగ్, ఓన్లీ ఫ్యాక్ట్స్. సోషల్ మీడియా అనేది ఒక మూవీ ట్రైలర్ లాంటిది మావా. ఎప్పుడూ వాడి లైఫ్లో ఉన్న ఫెయిల్యూర్సు, ఏడుపులు, అప్పులు, పనికిమాలిన పనులు పోస్ట్ చేయడు. ఓన్లీ బెస్ట్ మూమెంట్స్, ఫిల్టర్ వేసిన ఫోటోలు, యాక్ట్ చేసిన స్మైల్స్ మాత్రమే పోస్ట్ చేస్తారు. దాన్నే హైలైట్ రీల్ అంటారు. ప్రాబ్లం ఎక్కడొస్తుందో తెలుసా? పక్కోడి హైలైట్ రీల్ని చూసి నీ బిహైండ్ ద సీన్స్తో కంపేర్ చేసుకుంటున్నావు చూడు, అక్కడ. వాడికి రోజు పండగే అనుకుంటున్నావు, కానీ రియాలిటీ ఏంటంటే ఆ 15 సెకండ్ల రీల్ కోసం వాడు 15 సార్లు ఏడ్చుంటాడు. నువ్వు మాత్రం వాడి ఫేక్ లైఫ్ని చూసి నీ ఒరిజినల్ లైఫ్ని హేట్ చేయడం స్టార్ట్ చేస్తున్నావు. ఇది ఎంత పెద్ద మూర్ఖత్వమో ఆలోచించు. ఇప్పుడు ఒక హార్ష్ ట్రూత్ చెప్తా విను. నిన్ను ఇన్కంప్లీట్గా ఫీల్ అయ్యేలా చేయడానికే సోషల్ మీడియా డిజైన్ చేయబడింది. నువ్వింకా లోతుగా దిగజారిపోవాలి, వాళ్ళు అమ్మే ప్రోడక్ట్స్ నువ్వు కొనాలి, వాడి ఫేక్ కోర్సులు నువ్వు తీసుకోవాలి. ఇదే వాళ్ళ బిజినెస్ మోడల్. వాడు వేసుకున్న బట్టలు రెంటెడ్, వాడు తిరిగే కార్ ఈఎంఐ, వాడి ఫేస్ మీదున్న స్మైల్ ఫిల్టర్. వాడి లైఫ్ పర్ఫెక్ట్గా లేదు, వాడి ఎడిటింగ్ స్కిల్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయి, అంతే. నువ్వు వాడి లైక్స్ చూసి డిప్రెస్ అవుతున్నావు చూడు, అక్కడే నువ్వు ఓడిపోయావు. నిన్ను నువ్వు తక్కువ చేసుకోవడం స్టార్ట్ చేశావు. నువ్వు వీక్ అయితేనే వాళ్ళు స్ట్రాంగ్ అవుతారు. ఇది బిజినెస్ మావా, నువ్వు జస్ట్ ఒక బలి పశువువి. ఈ కంపారిజన్ గేమ్ వల్ల నీ బ్రెయిన్లో డోపమైన్ సిస్టమ్ మొత్తం నాశనం అయిపోతుంది. నువ్వు కూర్చుని నీ కెరియర్ కోసం 1 గంట చదువుకోలేవు, పని చేయలేవు. ఎందుకంటే నీ మైండ్కి ఇన్స్టెంట్గా రిజల్ట్స్ చూడటం అలవాటైపోయింది. పక్కోడు ఎదిగిపోతున్నాడు అని భయపడుతూ నువ్వు ఉన్న చోటే పడిపోతున్నావు. ప్రతి లైక్కి, ప్రతి స్క్రోల్కి నీ టైం, నీ ఫోకస్, నీ మెంటల్ ఎనర్జీ అన్నీ ఎవడికో ఇచ్చేస్తున్నావు. నీ గోల్స్ని నాశనం చేసుకుంటున్నావు. నువ్వు నిజంగా అంత వీకా? ఒక యాప్ నిన్ను ఇంత కంట్రోల్ చేస్తుందా? బయటపడు మామ, ఈరోజే, ఇప్పుడే ఒక పని చెయ్యి. నీ ఫీడ్లో ఎవరిని చూస్తే నీకు లోగా అనిపిస్తుందో, ఎవడు షో ఆఫ్ చేస్తున్నాడో ఇమ్మీడియట్గా వాళ్ళని అన్ఫాలో కొట్టు. కన్జ్యూమర్గా ఉండటం ఆపేసి నీ లైఫ్కి నువ్వే క్రియేటర్ అవ్వు. రియాలిటీలోకి రా, చెమటోడ్చు, కష్టపడు, ఫెయిల్ అవ్వు, కానీ అది నీ ఒరిజినల్ లైఫ్ అయి ఉండాలి. ఫేక్ పర్ఫెక్షన్ కోసం పరిగెత్తకు, రియల్ ప్రోగ్రెస్ కోసం పనిచేయి. ఇది ఎంటర్టైన్మెంట్ కాదు మామ, ట్రాన్స్ఫర్మేషన్. నీ టైం వేస్ట్ చేసుకోవడం ఆపే, నీ లైఫ్ని బిల్డ్ చేసుకో. సబ్స్క్రైబ్ అండ్ రైజ్ విత్ రాజ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.